హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా అయితే గీని అయితే వేసుకోండి. అది నెయ్యిని అయితే వేసుకోండి. తర్వాత అయితే కొంచెం జీడిపప్పులను కూడా ఇలా వేసుకుని దూరగా అయితే వేయించుకోవాలి. శుంఠి అవి కూడా వేసుకోవచ్చు, అలాగనే బాదం కూడా కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పులను మాత్రమే వేసి వేగిస్తున్నాను. మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ దూరగా వేగిన తర్వాత వీటన్నిటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇదే ప్యాన్ లో మనం తురుముకున్న క్యారెట్ ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని వేగించుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా బాగా వేగించుకున్న తర్వాత అయితే మనం కొంతసేపు అయితే కలర్ చేంజ్ అయ్యి చూడండి ఇలా అయితే వస్తుంది. కొంచెం ఎల్లో కలర్ లాగా వస్తుంది. ఇది వేగిన తర్వాత అయితే ఇందులో అయితే పాలను అయితే మనం పోసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు క్యారెట్ తురుముకైతే 1.5 కప్పు పాలను అయితే వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇట్లా క్యారెట్ అనేది మునిగినంత వరకు మనం పాలను అయితే పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు పాలను అయితే పోసుకుని ఈ పాలల్లో కూడా ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా మనం ఈ పాలల్లో సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే క్యారెట్ అనేది కొంచెం మెత్తబడి మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ దాకా అయితే మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఇలా కొంతసేపు అయితే ఉడికించుకున్న తర్వాత అయితే మనం ఇక్కడైతే 1 కప్పు క్యారెట్ తురుముకి అయితే నేనైతే ఒక 1/2 కప్పు పంచదారని అయితే వేస్తున్నాను. ఇక్కడ పంచదారని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి బాగా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటూ ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. అప్పుడు చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. తర్వాత అయితే కొంచెం ఇలాచీని కూడా వేసుకోండి. అదే యాలకులను కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇది మాత్రం సిమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇలా పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనకి తినడానికి కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు అయితే మనం ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటామే. నేనైతే ఇక్కడ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి క్యారెట్ హల్వా అయితే ఎలా వచ్చిందో. తర్వాత ఇలా గిన్నెలో అయితే వేసుకుని తర్వాత కొంచెం జీడిపప్పులను అయితే ఇలా పైన అయితే పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేసి వాళ్ళకైతే ఇవ్వచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగని మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.